ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్, గ్రో యాప్ లో మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మంచి స్టాక్స్, బాగా పెరిగే స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో అది కూడా ఒక రోజు ముందుగా అన్నమాట. అంటే రేపు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకునే కనుక ఈ రోజు మంచి స్టాక్స్ అనేది పికప్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంట్రాడే ట్రేడింగ్ లో మంచి ప్రాఫిట్స్ సంపాదించుకోవాలన్నా లేకపోతే ఎక్కువ లాస్ రావాలన్నా సరే మనము ఎటువంటి స్టాక్స్ పైన ట్రేడింగ్ చేస్తున్నాము, అవి మంచి స్టాక్సా కాదా, దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మీరు కనుక మంచి స్టాక్స్ చూస్ చేసుకొని ట్రేడింగ్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మీరు స్ట్రాటజీ పూర్తిగా వినిన తర్వాత ఈ స్ట్రాటజీ మీకు వర్కౌట్ అవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే కనుక అప్పుడు మాత్రమే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కన ఒక హై బటన్ అయితే వస్తుంది. హై బటన్ కూడా మీరు క్లిక్ చేసి మన ఛానల్ ని, మన వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనము ఇంకా ఆలస్యం చేయకుండా ఆ స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీ ప్రకారంగా మనము ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి. ఫ్రెండ్స్, రేపు కనుక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే కనుక ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అది గ్రో యాప్ కావచ్చు, లేకపోతే ఏంజల్ వన్ కావచ్చు, లేకపోతే వేరే యాప్ కావచ్చు, ఏదైనా సరే. సో మీరు ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లూజర్స్ అలాగే టాప్ గెయినర్స్ ఇక్కడి నుంచి మీరు కొన్ని స్టాక్స్ పికప్ చేసుకోండి. పికప్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి, అంటే ఆ చార్ట్ పార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. డైలీ టైం ఫ్రేమ్ పెట్టిన తర్వాత పక్కన మీరు క్యాండిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్యాండిల్ మాదిరిగా ఏమన్నా ఫామ్ అయిందా, అంటే ఒక చిన్న బాడీ ఉండాలి, కింద పెద్ద తోక ఉండాలి, పైన చిన్న తోక ఉండాలి. అంటే పైన తోకతో మీరు పోల్చుకుంటే కింద తోక ఎక్కువ ఉండాలన్నమాట. సో జనరల్ గా మనము స్టాక్ మార్కెట్ భాషలో ఈ తోకలు ఏమని చెప్తామంటే విక్స్ అంటాం. సో బాడీ పైన చిన్న విక్, కింద పెద్ద విక్. సో ఆ విధంగా ఆ పర్టికులర్ రోజున ఏమన్నా క్యాండిల్ ఫామ్ అయిందా అని మీరు చెక్ చేసుకోవాలి. అలాంటి స్టాక్స్ మాత్రమే మీరు ఎత్తుకోవాలన్నమాట. మీకు చాలా టైం అయితే ఉంది కదా. సో మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోతుంది. 3:30 తర్వాత మీకు అదే వర్క్. ఏ స్టాక్ లో బాడీ ఉంది, కింద తోక పెద్ద తోక కనిపిస్తుంది, పైన చిన్న తోక కనిపిస్తుంది, అలాంటి క్యాండిల్ ఫార్మేషన్ ఏమన్నా ఉందా ఏదైనా స్టాక్స్ లో, అలాంటి స్టాక్స్ మీరు పికప్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను చెప్పాను కదా, బాడీ చిన్నగా ఉంటుంది, పైన చిన్న తోక, కింద పెద్ద తోక. ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, ఆ పర్టికులర్ రోజున సెల్లర్స్ ఆ ప్రైస్ ని, ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ ని చాలా కిందకి వేసేస్తారు, కానీ బయ్యర్స్ మళ్ళీ ప్రైస్ ని పైకి వచ్చి పెట్టారనమాట. సో జనరల్ గా సెల్లర్స్ గనక ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ పైకి మనకు ప్రైస్ అనేది రాదు. సో ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ప్రైస్ అనేది ఎంత కిందకి పోయినా సరే మళ్ళీ పైకి వచ్చింది. అంటే ఇక్కడ బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇంకా నుంచి మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. అంటే రోజు పెరుగుతున్నాను కాదు, కనీసం నెక్స్ట్ ఒక రోజు అయినా పెరుగుతుందని మీనింగ్ అది. సో ఈ రోజు మార్కెట్ కిందకి వరకు వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయ్యింది. రేపు ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఇంకా రైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ మనం ట్రేడింగ్ చేస్తే కనుక మనకు ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా, ఈ లాజిక్ అర్థమైంది కదా. సో మీరు అట్లీస్ట్ ఒక 4 to 5 స్టాక్స్ అన్నా పికప్ చేసుకోవాలి. సో ఏ స్టాక్స్ లో బాడీ ఉండాలి, పైన చిన్న తోక ఉండాలి, కింద పెద్ద తోక ఉండాలి. ఇలాంటి స్టాక్స్ డైలీ టైం ఫ్రేమ్ లో ఒక 4 to 5 స్టాక్స్ మీరు పికప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ డే రోజు అంటే రేపు మీరు ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, సో జనరల్ గా మనకు మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది యాక్చువల్ మార్కెట్. కానీ ప్రీ మార్కెట్ మనకి ఏంటంటే 9 to 9:08 వరకు ప్రీ మార్కెట్ అయితే ఉంటుంది. ఈ ప్రీ మార్కెట్ లో అసలు మనకు మార్కెట్ ఈ రోజు ఎలా ఉండబోతుంది చెప్పేసి ఒక అంచనా అయితే వచ్చేస్తుంది అనమాట. మార్కెట్ పాజిటివ్ నెగిటివ్ మనకు అంచనా అయితే వచ్చేస్తుంది. సో అలాగే టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏంటి, అది కూడా మనకు డేటా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ గ్రో యాప్ ఓపెన్ చేసుకొని టాప్ గెయినర్స్ చెక్ చేసుకోండి. సో అంతకు ముందు రోజు మీరు ఒక 4 to 5 స్టాక్స్ పికప్ చేసుకున్నారు కదా, ఆ పర్టికులర్ స్టాక్స్ టాప్ గెయినర్స్ లో ఏమన్నా ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ టాప్ గెయినర్స్ లో ఉంటే కనుక ఆ పర్టికులర్ స్టాక్ లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ డే రోజు ఆ పర్టికులర్ స్టాక్ లో మనకు మంచి మూమెంట్ అయితే వచ్చింది. అంటే మార్కెట్ ఎంత కిందకి పోయినా సరే మళ్ళీ రైజ్ అయింది. అలాగే ఈ రోజు మనకి ప్రీ మార్కెట్ లో టాప్ గెయినర్స్ లో ఉంది కాబట్టి ఆ రోజు ఆ పర్టికులర్ స్టాక్ ఇంకా రైజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో 9 to 9:08 టాప్ గెయినర్స్ లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు 9:15 తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సరే, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అని చూస్తే కనుక, సో మీరు డైలీ టైం ఫ్రేమ్ లో లాస్ట్ డే రోజు అంటే ప్రీవియస్ డే రోజు ఏదైతే హై ఉందో హైని క్రాస్ అవ్వాలి. సో హైని బ్రేక్ చేసిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చూస్తే కనుక
అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ బై చేసుకొని పెడతారు. జనరల్ గా 1% అనమాట. అంటే మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే మీరు 1000 రూపీస్ వరకు లాస్ పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది చార్ట్ ప్యాటర్న్ ని బై చేసుకొని పెడతారు. అంటే మీరు ఎక్కడైతే బై చేస్తారో అక్కడ అంతకు ముందు ప్రైస్ ఎక్కడి నుంచి రైజ్ అయింది అంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటారు అనమాట. అది మీ ఇష్టం. ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసిన తర్వాత మీరు బై చేస్తారు, స్టాప్ లాస్ పెట్టేస్తారు. టార్గెట్ వచ్చేసి 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. సో ఇది ఓవరాల్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. ఈ స్ట్రాటజీ వినిన తర్వాత మీలో కొంతమంది ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్ అయితే చేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఒక ట్రేడ్ మాత్రమే తీసుకుంటారు. ఈ ట్రేడ్ లో గనక వాళ్ళకి లాస్ వస్తే గనక మీరు చెప్పిన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు, అది వేస్ట్ అని చెప్పేసి కామెంట్ పెడతారు. చూడండి, స్టాక్ మార్కెట్ లో మనకి ఏంటంటే రెండు విషయాలు జరుగుతాయి. మనం బై చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది, కిందకు వస్తే మనకు లాస్ వస్తుంది. ఇక్కడ మన వర్క్ ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా ఒక అంచనా వేయడమే మన వర్క్ అనమాట. దీనికోసంగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాము, డిఫరెంట్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాము, లేకపోతే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము. రకరకాలుగా మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మార్కెట్ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా తెలుసుకోవడానికి అనమాట. నేను చెప్పేది ఏంటంటే కనుక ఏ స్ట్రాటజీ మీరు తీసుకున్నా సరే ఫస్ట్ అటెంప్ట్ లోనే అది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీ మీకు చెప్పానో మీరు మినిమం ఒక 10 ట్రేడ్స్ తీసుకోండి. ఈ 10 ట్రేడ్స్ లో మీకు ఎన్నిసార్లు సక్సెస్ అవుతుంది, ఎన్నిసార్లు మీకు ఫెయిల్ అవుతుంది చెప్పేసి మీరు రాసుకోవాలి. మీకు 50% సక్సెస్ అయినా సరే మీరు ప్రాఫిట్ లో ఉంటారు, 40% సక్సెస్ అయినా సరే మీరు ప్రాఫిట్ లో ఉంటారు. అంటే మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే కనుక అందులో 5 ట్రేడ్స్ సక్సెస్ అయితే మీరు ప్రాఫిట్, లేదు 4 ట్రేడ్స్ సక్సెస్ అయినా ప్రాఫిట్. కానీ 3 అన్ని ట్రేడ్స్ మీరు సక్సెస్ అయితే అది లాస్ వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఓవరాల్ గా ఒక 10 ట్రేడ్స్ తీసుకోండి. దాని తర్వాత మీరు అనలైజ్ చేయండి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు ఈ స్ట్రాటజీ కనుక వర్కౌట్ అవుతే మీరు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు ఇంకొక స్ట్రాటజీ అనేది ట్రై చేయొచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఇప్పటి వరకు మీరు ఈ స్ట్రాటజీ అనేది విన్నారు కదా. సో వినిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే స్ట్రాటజీస్ గురించి వీడియోస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. ఆ స్ట్రాటజీ పేరు, మీకు ఏం వీడియో కావాలని చెప్పేసి. సో ఫైనల్ గా మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.